రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల పరిపాలన చాలా అద్భుతంగా సాగుతుందని జోగిని నిషాక్రాంతి తెలిపారు. గతంలో తాము చెప్పిన విధంగానే ప్రభుత్వాలు మారడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. తెలుగు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. విజయవాడ నగరంలో కొలువు తీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో జమ్మిదొడ్డిలో ప్రత్యేక పూజలు నిర్వహించి దేవతామూర్తులకు నైవేద్యంతో బంగారు బోనంకు పూజలు చేశారు. ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలను ప్రారంభించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా వచ్చిన ప్రజలు అమ్మవారికి మొక్కులు చెల్లించి ఆశీర్వాదం అందుకున్నారు. మేళ తాళాలతో విచిత్ర వేషధారణతో ఊరేగింపుతో పాటు పోతురాజుల విన్యాసాలతో బోనాల పండుగ ధూమ్ధామ్గా జరిగింది. దేవస్థానం ఈవో రామారావు దగ్గరుండి బోనాల ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మకు తెలంగాణ రాష్ట్రం నుంచి భక్తులు బంగారు బోనం సమర్పించారు. బంగారు బోనాన్ని శిరస్సుపై ధరించి నృత్యంతో దుర్గా రాత్రికి ఊరేగింపుగా బయలుదేరి అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించడం జరిగిందని చెప్పారు. గత కొన్ని సంవత్సరాల నుండి శ్రీ మహంకాళి దేవస్థానం నుండి అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటున్నామని పేర్కొన్నారు. అందరికీ కూడా ఆషాఢ మాస బోనాలు శుభాకాంక్షలు. ఈ బోనాల నైవేద్యం సమర్పణ 2018 ప్రారంభించాము. ఈ మాకు ముఖ్య ఉద్దేశం ఒకటి, ఇరు రాష్ట్రాలు బాగా ఉండాలి, వర్షాలు బాగా పడాలి, పంటలు బాగా పండాలి, అదేవిధంగా ఇరు రాష్ట్రాలు కూడా సుభిక్షంగా ఉండాలని, అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలి అని అమ్మవారి కోరుకుంటూ ఈ బంగారు పాత్రలో నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. తెలంగాణ ప్రజలు మరి ఆంధ్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. మా ఉమ్మడి దేవాలయం కమిటీ తరపు నుంచి అమ్మవారికి 15 సంవత్సరాల నుంచి చీరే సారే గాజులు పూలు అమ్మవారికి సమర్పిస్తున్నాము. అలాగే మా తెలంగాణ సంస్కృతి బోనము, ఆ బోనం కూడా అమ్మవారికి ఆషాఢ మాసంలో సమర్పిస్తున్నాము. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇది 7వ సంవత్సరం అమ్మవారికి బంగారు బోనం కూడా సమర్పిస్తున్నాము. మా కమిటీ వాళ్ళు ఒక భారీ ఎత్తున రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఈ దుర్గమ్మ కూడా మాకు తెలంగాణ ఆడపడుచులాగా భావిస్తూ అమ్మవారికి చీరే సారే సమర్పించుకుంటున్నాం.